పటంలో అయితే తెలంగాణ మాయమైంది. మరి నిజంగా తెలంగాణ మీద గక్కడున్నటువంటి ఆంధ్ర నాయకులకు ఎందుకు ఇంత అక్కసు? కొట్లాడి సాధించుకున్న తెలంగాణల నీళ్లు నిధులు నియామకాలు అనే ముచ్చట మీదనైతే కొన్ని దశాబ్దాల కాలం నుంచి అయితే పోరాటం చేసిండ్రు కేసీఆర్ గారే కావచ్చు, దాంతో పాటు కొంతమంది పెద్ద పెద్ద నాయకులే కావచ్చు. మరి అట్లాంటి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇటు విద్యార్థుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, కళాకారుల పాత్ర, రాజకీయ నాయకుల పాత్ర, ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా కొంతమంది నాయకులు అయితే కలిసికట్టుగా పనిచేసి మనం అయితే తెలంగాణ తెచ్చుకున్నాం కదా. ఆంధ్ర వాళ్ళతో మాకు పడతలేదు, ఆంధ్ర వాళ్ళతోటి మాకు వద్దు, మాకు సపరేట్ రాష్ట్రం కావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనకై మేమైతే అందరం కృషి చేస్తున్నాము అని గాయాల మనమైతే సాధించుకున్న తెలంగాణను ఇప్పుడైతే మన భారతదేశంలో పటంలో అయితే తెలంగాణకు జాగనే లేదు. ఈ ముచ్చట ఇప్పుడు నేను చెప్పనందుకైతే నాకు సిగ్గుసేట్ అవుతున్నది. ఎందుకంటే అప్పుడు గాయాల తెలంగాణ వచ్చేందుకైతే అంతో కొంత మా పాత్ర కూడా, మా విద్యార్థుల పాత్ర కూడా, విలేకరుల పాత్ర కూడా చాలా ఉన్నది. ఇక తొలిదశ ఉద్యమము, మరుదశ ఉద్యమము అని అనుకుంటా చాలా పెద్ద పెద్ద నాయకులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. తెలంగాణ వచ్చినందుకు సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి చాకలి ఐలమ్మ కాడ నుంచి చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్న బాబు కేసీఆర్ వరకు అయితే చాలా మంది అయితే తెలంగాణ వచ్చినందుకు మస్తుగా పోరాటాలు చేసి ఇప్పుడు ఏమంటారంటే మేము సాగు నోట్ల తలికాయ పెట్టినాం, తెలంగాణ వచ్చినందుకు మేమైతే ఎంతగానో కృషి చేసినాం అని చెప్పుకునే నాయకులకు నేను ఒకటే మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది కదా, ఆ రాష్ట్రంలోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆ యొక్క మ్యాప్లో లేకుండానే ఒక సార్ ఉంటాడు. ఆ సార్ ఏంటంటే కొత్తగా బీజేపీ చీఫ్ గా ఎన్నుకోబడినటువంటి మాధవన్ సార్ అయితే ఆ యొక్క నారా లోకేష్ సార్కు భారతదేశం యొక్క చిత్రపటాన్ని అయితే బహుకరించారు. మరి గట్లా ఏమున్నది, గా చిత్రపటాన్ని బహుకరిస్తే నీకెందుకయ్యా ఇంత కోపం అని మీరు అనవచ్చు. ఎందుకంటే భారతదేశం యొక్క చిత్రపటంలో తెలంగాణ లేదులా, అసలు తెలంగాణే లేదు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒక్కటే ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే తెలంగాణ విడిపోయింది కదా. మరి తెలంగాణ విడిపోయినప్పుడు ప్రత్యేకంగా ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర, ఇది కేరళ అని రాస్తారు కదా, అసలుకే రాయలేదట. మరి నారా లోకేష్ గారికి ఏ విధంగా అనిపిస్తున్నది, ఈ చిత్రపటాన్ని ఇచ్చినటువంటి సార్కు ఎందుకు తెలంగాణ మీద గింత అక్కసు అనే ముచ్చట్లయితే మనం మాట్లాడుకోవాలి. ఇగో ఈ తెలంగాణలో అయితే కొంతమంది నాయకులు భారత్ మాతాకి జై అని అనమంటే అన్నారు, ఇంకొకటి జై తెలంగాణ అని అనమంటే అన్నారు. మరి అట్లాంటి నాయకులు ఇవాళ ఎక్కడ పోయిండ్రు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ అయితే ఉంటది, తెలంగాణ మ్యాప్ ఈ భారతదేశ పటంలో అయితే ఎందుకు ఉండదు? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పార్టీల పేర్లు కూడా నేను పెట్టదలుచుకోలేదు. అటు ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా కొంచెము మనమైతే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అయ్యో నా తెలంగాణ చిత్రపటంలో నా తెలంగాణ లేకపోతే ఎట్లా అనేది ఆలోచిస్తారు కదా. ఏం లేదు, తెలంగాణ ఎటుపోతే మాకేంది, తెలంగాణ ఏమైతే మాకేంది, తెలంగాణలో జనాలు ఎటుపోతే మాకేంది, అసలు చిత్రపటంలో తెలంగాణ ఉంటే నాకేంది, తెలంగాణ లేకుంటే నాకేంది అని అనుకుంటున్నారు. ఇక మాట్లాడమంటే నా తెలంగాణ కోటి రతనాల మీద అనుకుంటా పెద్ద పెద్ద ముచ్చట్టు మాట్లాడే నాయకులు ఒక్కసారి ఆలోచించాలి. మరి ఇది దేనికి ధోరణి, ఇది ఏ విధంగా చెప్తున్నారు, ఇది దేనికి నినాదంగా పోతున్నది అనే ముచ్చటైతే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముచ్చటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.